తెలుగులో అల్లు అర్జున్ దేశముద్రు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ హీరోయిన్ అనుష్క మోత్వాని ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ వంటి అగ్ర హీరోల సరసన చేసి అలరించారు. ఇక టాలీవుడ్ సినిమాలకు ఫుల్ గ్యాప్ ఇచ్చిన అనుష్క 2022 డిసెంబర్ 4న వివాహ బంధంలో అడుగుపెట్టారు. వ్యాపారవేత్త సోహైల్ కాతూరియాను జైపూర్లో ముందోటో పోర్ట్ అండ్ ప్యాలెస్లో చాలా గ్రాండ్గా వివాహం చేసుకుంది అనుష్క. ఆ సమయంలో అనుష్క సోహైల్ వివాహం పెద్ద హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. అంతేకాదు వీరి పెళ్లిపై జియో హాట్స్టార్లో లవ్ షాదీ డ్రామా సిరీస్ కూడా ఓటీటీ స్ట్రీమ్ అవుతుంది కూడా. ఇదిలా ఉంటే సుమారు అనుష్క 2 ఏళ్ల వైవాహిక బంధానికి చెక్ పెట్టుతున్నట్టు తెలుస్తుంది. అనుష్క భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నారంటూ బాలీవుడ్లో తెగ ప్రచారం సాగుతుంది. 2022లో వివాహం అనంతరం అనుష్క కాతూరియా ఒకే ఇంట్లో కుటుంబంలో కలిసి ఉండేవాళ్ళు. అయితే పెద్ద కుటుంబం కావడంతో అనుష్క సోహైల్కు సమస్యలుగా మారిందట. ఆ తర్వాత వారిద్దరూ మరో భవనంలో మారి వేరే కాపురం పెట్టారు. అయినా సమస్యలు తగ్గలేదని తెలుస్తుంది. ప్రస్తుతం అనుష్క తన తల్లితో కలిసి ఉంటుందని, సోహైల్ తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడని హీరోయిన్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఒకరు బాలీవుడ్ మీడియాకు చెప్పినట్లు సమాచారం. అంతేకాదు గత 2 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉన్న అనుష్క మోత్వాని ఇక ఈ విషయంపై అనుష్కకు బాలీవుడ్ మీడియా సంప్రదిస్తే స్పందించలేదని తెలుస్తుంది. మరోవైపు ఈ విడాకుల వ్యవహారంపై టెక్స్ట్ మెసేజ్ రూపంలో అనుష్క భర్త సోహైల్ మౌనం వీడాడు. ఇదంతా నిజం కాదు అని మెసేజ్ రూపంలో సోహైల్ కాతూరియా చెప్పాడు. అయితే ఆ సమాధానం దేనికి చెప్పాడో తెలియడం లేదు. వీరిద్దరు వేరువేరుగా ఉంటున్నారు, విడిపోతున్నారా అని ప్రశ్నించినప్పుడు సోహైల్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇక ఇంకోవైపు గత కొన్ని రోజులుగా అనుష్క తన ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్లో కేవలం తన సింగిల్ ఫోటో మాత్రం షేర్ చేస్తుంది. దీంతో 33 ఏళ్ల అనుష్క భర్త నుంచి విడిపోతున్నట్లు, 35 ఏళ్ల సోహైల్ కాతూరియాతో 2 ఏళ్లకు విడాకులు తీసుకున్నట్లు జరుగుతున్నట్టు ప్రచారం మరింత బలం చేకూరింది. ఈ విషయాన్ని మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానున్నదని తెలుస్తుంది.